హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి 5th డే అండి 30 డే ఛాలెంజ్లో. సో వాటర్ కలర్ ఫ్లవర్స్ మనం డైలీ డ్రా చేస్తున్నాం కదా స్కెచ్ బుక్లో. ఈరోజు అయితే 5th డ్రాయింగ్. నేను వాటర్ కలర్ రోజెస్ ట్రై చేశాను ఫస్ట్ టైం. సో ఈ బ్రష్ పెన్ అండ్ వాటర్ కలర్స్ యూస్ చేసి నేను డైలీ ఒక పేజ్ ఫిల్ చేస్తున్నానండి స్కెచ్ బుక్లో. ఈ రోజెస్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. జస్ట్ మనం ఇలా స్ట్రోక్స్ ఇస్తూ డిఫరెంట్ షేడింగ్స్తో డెప్త్ ఇస్తూ ఇలా రోజెస్ ఈజీగా వాటర్ కలర్స్తో డ్రా చేయొచ్చు. అండ్ ఈ బ్రష్ పెన్ని ఎలా యూస్ చేయొచ్చు, వాటర్ కలర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు నాకు అర్థమైందనమాట. సో నేనైతే ఫస్ట్ పేజ్ అంతా కూడా ర్యాండమ్గా రోజెస్ డ్రా చేశాను. విత్ డార్కర్ షేడ్ అండ్ లైటర్ షేడ్తో ఆ రోజ్కి అది డెప్త్ వచ్చిందనమాట. అక్కడక్కడ వైట్ మనకి కనిపించేలా వదిలితే ఆ రోజ్ మంచి షేప్లో కనిపిస్తుంది. తర్వాత గ్రీన్తో నేను జస్ట్ ఎంటీ ప్లేస్ అంతా కూడా లీవ్స్ డ్రా చేశాను, మొత్తం బ్యాక్గ్రౌండ్లో లీవ్స్ వచ్చేలాగా. సో ఇలాగ డైలీ ప్రాక్టీస్ చేస్తే మన పెయింటింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ ఈ రోజెస్ అయితే చాలా ఈజీ అనమాట. ఓన్లీ మనకి ఆ స్ట్రోక్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ రోజెస్ చాలా బాగుంటాయి. ఇవి గ్రీటింగ్ కార్డ్స్ చేయడానికి దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా నేను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లీవ్స్ డ్రా చేశాను. తర్వాత ఇంకా కొంచెం ఆ వైట్ ఎంటీగా కనిపిస్తుందని చెప్పి నేను పర్పుల్ కలర్ తీసుకొని డార్క్ షేడ్లో నేను జస్ట్ ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టాను. ఎక్కడైతే వైట్ ఉందో అక్కడంతా కూడా జస్ట్ సింపుల్గా డాట్స్ అనమాట. ఇలా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా డాట్స్ పెట్టిన తర్వాత నేను జస్ట్ ఓన్లీ వాటర్తో వాటర్ వాష్ అంటాము ఈ వాటర్ పెయింటింగ్లో ఈ టెక్నిక్ని. ఒక వాటర్ వాష్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్లో మొత్తం. సో ఆ డార్క్ కలర్ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ పర్పుల్ షేడ్ అంతా మనకి బ్యాక్గ్రౌండ్లో వస్తుందన్నమాట. సో ఇలాగా నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ ఏమీ కనిపించకుండా మొత్తం ఫిల్ చేశాను. ఇది ఫైనల్ లుక్ అండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పటివరకు డ్రా చేసిన దాంట్లో ఇది నా ఫేవరెట్. సో మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. దీనికి ముందు నేను డ్రా చేసిన పేజెస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసి నచ్చితే లైక్ చేయండి. సో ఇవన్నీ కూడా నేను ముందు డ్రా చేసిన పేజెస్ అన్నమాట. అండ్ ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.